नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तक़बाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्ख़ियों पर नज़र डालते हैं। चरलापल्ली रेलवे टर्मिनल का नाम पोती श्रीरामुलु रखने की तजवीज़। वज़ीर आला रेवंत रेड्डी का असम्बली में ऐलान। वक्फ बिल के ख़िलाफ़ मुस्लिम पर्सनल लॉ बोर्ड का दहली में एहतजाज। बैरिस्टर अवैसी की शिरकत। तेलंगाना असम्बली में रिजर्वेशन से मुताल्लिक़ 3 अहम बिल किए गए पेश। बीसी रिजर्वेशन पर असम्बली में गर्मा गर्म बहस। अकबर अवैसी ने पूनम प्रभाकर के बयान पर ताउन का किया ऐलान। बीआरएस कायदीन ने चंचलगुड़ा जेल पहुंचकर 2 ख़वातीन सहाफ़ियों से की मुलाकात और हुकूमत पर मीडिया को दबाने का लगाया इल्ज़ाम। तेलंगाना असम्बली में बीआरएस ने बीसी रिजर्वेशन बिल का किया खैर मकदम। हुकूमत से मज़ीद इक़दामात का मुतालबा। सवालात के जवाबात ना देने पर एमआईएम ने असम्बली से किया वॉकआउट। ख़वातीन से किए गए वादों को पूरा किया जाए के कविता का काउंसिल में हुकूमत से मुतालबा। अब पेश है खबरों की तफसील। वज़ीर आला रेवंत रेड्डी ने चरलापल्ली रेलवे टर्मिनल का नाम पोती श्रीरामुलु टर्मिनल रखने का ऐलान किया है। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने असम्बली में ऐलान किया कि चरलापल्ली रेलवे टर्मिनल की नई जदीद के बाद इसका नाम पोती श्रीरामुलु टर्मिनल रखा जाएगा। उन्होंने कहा कि इस सिलसिले में मरकज़ी वज़रा बंडी संजय और किशन रेड्डी को ख़त लिखा जाएगा ताकि वो मरकज़ से मंजूरी हासिल करें। वज़ीर आला रेवंत रेड्डी ने मज़ीद कहा कि बेगमपेट नेचर कैंसर अस्पताल का नाम साबिक़ वज़ीर आला के रोशैया के नाम पर रखा जाएगा और इनका मुजस्समा भी नस्ब किया जाएगा। యూనివర్సిటీలు గాని ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు గాని సంస్థలకు గాని తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. అదే విధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల గాని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల గాని ఆర్యవైశ్య సమాజం పట్ల గాని ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. సికింద్రాబాదు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చర్లపల్లి టర్మినల్కి మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు. ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎనలేని సేవలు అందించారు. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను పూర్తి హైదరాబాద్కు వచ్చిన చీరాలలో నాకేమీ లేదు, నేను మొత్తం హైదరాబాద్ వాసిని, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు. వారి పట్ల మా అందరికి ఇక్కడ ఉన్న సభ్యులకు ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి ఇక్కడ ఉన్న మిత్రులకు ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు. రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా మనకు బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం. వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు వెళ్ళినా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం. నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ 2 చర్యల ద్వారా
ऑल इंडिया मजलिस इत्तेहाद मुस्लिमीन के सरबराह व हैदराबाद के रुकन पार्लियामेंट बैरिस्टर सऊदी अवैसी ने जंतर मंतर दिल्ली पर वक्फ बिल के ख़िलाफ़ होने वाले एहतजाज में शिरकत की। ये एहतजाज ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड की जानिब से मुनक़िद किया गया। इस मौके पर सदर मजलिस ने कहा कि यह वक्फ बिल मुसलमानों के मजहबी हुकूक़ को मुतासिर करती है और इसके ज़रिए मुसलमानों के वक्फ इमलाक पर हुकूमत का कंट्रोल बढ़ाने की कोशिश की जा रही है। उन्होंने ये भी कहा कि मुसलमानों का मजहब और इनकी इबादत गाहें इनके लिए इंतहाई अहमियत रखती है और इस बिल के ज़रिए इनकी इबादत की आज़ादी और वक्फ इमलाक के हुकूक़ पर हमला किया जा रहा है। बैरिस्टर अवैसी ने हुकूमत को तनक़ीद का निशाना बनाते हुए कहा कि ये बिल मुसलमानों के ख़िलाफ़ है, कहा और मुसलमानों के इसके ख़िलाफ़ मुत्तहिद होकर आवाज़ उठानी होगी। तेलंगाना असम्बली के बजट सेशन में वज़ीर दामोदर राज नरसिम्हा ने वज़ीर आला रेवंत रेड्डी की जानिब से तेलंगाना शेड्यूल कास्ट रिजर्वेशन बिल 2025 पेश किया। इसी तरह बीसी वेलफेयर के वज़ीर पुन्नम प्रभाकर ने 2 अहम बिलों तेलंगाना बैकवर्ड क्लास शेड्यूल कास्ट और शेड्यूल ट्राइबल्स बिल पेश किए। इन बिलों के ज़रिए अक़लियती ग्रुपों और पसमानदा तबक़ों के हुकूक़ के तहफ़्फ़ुज़ के लिए हिकमत अमली के इक़दाम उठाने का अज़्म किया गया। For transport and BC welfare to introduce the Telangana backward classes, scheduled caste and the scheduled tribes reservation of seats in educational institutions and of the appointments or posts in the services under the State Bill 2025. Minister Garu. అధ్యక్ష 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను। అధ్యక్ష 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను। The bill is introduced. Medical on behalf of Chief Minister to introduce the Telangana Scheduled Caste Rationalization of Reservations Bill 2025. Minister Garu. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to introduce the Telangana Scheduled Caste Rationalization of Reservation Bill 2025. The bill is introduced. I request the Minister for Transport and BC Welfare to introduce the Telangana backward classes reservation of seats in the rural and urban local bodies bill 2025. Minister Garu. అధ్యక్ష 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను। The bill is introduced. असम्बली में वज़ीर पुन्नम प्रभाकर ने बीसी रिजर्वेशन बिल पर बात करते हुए कहा कि ये बिल मरकज़ी हुकूमत को भेजी जाएगी। उन्होंने कहा कि बीसी रिजर्वेशन का मसला सियासी, तालीमी और रोज़गार के मौक़ों को उजागर करना है और इस हवाले से मरकज़ पर मुस्तकिल दबाव बनाना चाहिए। इस पर मजलिस के फ्लोर लीडर अकबरुद्दीन अवैसी ने कहा कि वो इस मुतालबे में हुकूमत के साथ हैं और मरकज़ी हुकूमत से इस पर मजबूती से नुमाइंदगी करेंगे। उन्होंने कहा कि बाज़ अनासिर ये तासुर दे रहे हैं कि मुसलमानों को रिजर्वेशन देने से हिंदू बीसी बरादरी का हक़ छीना जा रहा है, जो सरासर गलत है। उन्होंने वजाहत की कि मुसलमानों को मज़हब की बुनियाद पर नहीं बल्कि समाजी, तालीमी और सियासी पसमानदगी की बुनियाद पर रिजर्वेशन दिया जा रहा है। अकबर अवैसी ने मज़ीद कहा कि कुछ लोग सिर्फ नफ़रत फैलाने के लिए तारीख़ को मस्ख़ कर रहे हैं। उस्मानिया समेत कई इदारे निज़ाम के दौर में बने, मगर आज इनके नाम बदलने की बात की जा रही है, जो काबिल मज़म्मत है। The BC declaration of the Congress for government has promised 42% reservation for BC, sir. तो मैं ऑनरेबल मेंबर से एक ही रिक्वेस्ट करता हूं, ये आज मुद्दा सिर्फ सेंट्रल गवर्नमेंट को भेजने के लिए एक बिल की जरूरत के दरिया कर रहे हैं। जो बाकी इश्यूज है, कॉमोडिटी डिक्लेरेशन है और बाकी बहुत सारे आपने प्रीवियसली हैपेंड इश्यूज और आने वाला दिन में क्या करना उसका चर्चा किया। मैं आपसे यही रिक्वेस्ट करते, बिफोर आप आने से पहले बीआरएस से भी और बीजेपी से भी ये भी रिक्वेस्ट किए थे, एक आवाज उठा के केंद्र के पास अपन का दबाव रहना चाहिए। उसीलिए सिर्फ 42% जो आज हम बिल लगाए और इन
पॉलिटिकल एंड एजुकेशन एंड एम्प्लॉयमेंट में थोड़ा उसको हाईलाइट करते हुए सेंट्रल गवर्नमेंट तक ले जाने के लिए जो चीफ मिनिस्टर के नेतृत्व में जाने का उसके ऊपर आज सीमित रहे, तो फिर आने वाला कभी आप चर्चा करने के लिए जितने भी माइनॉरिटी का और यूबीसी का बीसी का जो भी इश्यू है बाकी एक स्पेशल टाइम लेके चर्चा करेंगे, यही हमारा रिक्वेस्ट है। ऑनरेबल स्पीकर साहब, मैं आपके जरिए मिनिस्टर साहब को ये बात जरूर बोलना चाह रहा हूं कि बेशक आपकी बात बिल्कुल सही है। हम आपके इस मुतालबे में आपके साथ खड़े हैं और बराबर अपनी आवाज भी आपके साथ हम जोड़ेंगे और मजबूती के साथ मरकजी हुकूमत से इस ताल्लुक से नुमाइंदगी करेंगे। लेकिन मैं ये सारी तफसीलात इसलिए रख रहा हूं क्योंकि बाज गोशों से ये पैगाम देने की कोशिश की जा रही है कि मुसलमानों को रिजर्वेशन दिया जा रहा है और मुसलमानों को एक परसेंटेज देने का जो वादा किया जा रहा है, इसके जरिए दूसरे बैकवर्ड क्लास हिंदूज की हक तलफी हो रही है या उनके हक को छीना जा रहा है। तो इसलिए मैं इस पे इलाबरेट करते हुए ये बात कहना चाह रहा हूं कि आप उन लोगों की बातों में और बहकावे में ना आए कि बीसीस जो हिंदूज हैं उनके हक को छीनकर मुसलमानों को दिया जा रहा है। ऐसा हरगिज व खतई नहीं है। बीसी हिंदूज को उनका हक दिया जाएगा और बीसी मुस्लिम्स जो हैं, जो बैकवर्ड क्लास है, उनको भी दिया जाएगा। अब एक पॉलिटिकल पार्टी ये बात करती है कि मुसलमान को रिलीजन के बेसिस पे नहीं दिया जा सकता, तो मैं ये कहना चाह रहा हूं कि रिलीजन के बेसिस पे देने का कोई भी मुतालबा नहीं कर रहा है। सिर्फ बैकवर्डनेस की बुनियाद पे वो सोशली, एजुकेशनली और पॉलिटिकली जो बैकवर्ड है उनको देने के लिए हम ये मुतालबा कर रहे हैं। तो इसलिए मैं थोड़े से इसकी तफसील में जा रहा था। अगर आप नहीं चाहते हैं तो मैं नहीं बोलूंगा, क्योंकि मैं ये चाह रहा हूं कि हम अगर ये बात को साफ करें, क्योंकि बाज लोग ऐसे हैं सर, दे आर few people who are trying to divide this nation, sir, on religion basis, who are trying to divide the people's heart and minds and thoughts, and they are trying to do politics on religion, sir. So that is why I thought that it is better that I just elaborate few more things so that we can defeat those people who are trying to divide this nation on the basis of religion and creating hate and hate and hate and only hate. सिर्फ नफरत नफरत नफरत। अभी हम सुबह में भी देखे कि किस तरीके से नाम के साथ से नफरत की जा रही थी। सर ये क्या हमको नाम की फिक्र नहीं है, काम की फिक्र करनी चाहिए। लेकिन बाज ऐसे लोग हैं कि जो नाम की पॉलिटिक्स के जरिए काम की पॉलिटिक्स को भुलाना चाहते हैं। तो इसलिए मैं ये सारी तफसील बता रहा था कि कैसे उस्मानिया का नाम बदल दीजिए। सर उस्मानिया का क्या है सर? टुडे वी आर सिटिंग इन दिस हाउस, ये असेंबली भी जो बोल रहे हैं उनका नाम बदलो, ये हाउस भी वही निजाम बनाए सो है। निजाम शुगर फैक्ट्री, सर सिरपुर कागज नगर, निजाम सागर, नागार्जुना सागर का सर्वे भी निजामिज करवाए। चाइना से वॉर हुआ तो गोल्ड टनों में लारी भर के देने वाले निजाम, राज प्रमुख निजाम। मगर ये नफरत जो करते हैं ना सर, वी हैव टू डिफीट दिस पीपल who are dividing this nation, I would say, sir. That is why I was going in, sir. Reservation, I will just conclude it. छोटा कर देता हूं साहब, तफसील में नहीं जाता हूं। मैं मिनिस्टर साहब का एहतराम करता हूं, उनकी दरखास्त का भी एहतराम करते हुए सर रिजर्वेशन इन लोकल बॉडीज के लिए भी मैं यही बात कहूंगा सर कि the Congress has committed to raise the reservation in the local bodies to 42% for the BCs, 18% for SCs and 12% for STs according to its BC and SC declaration, sir. The existing declaration for SCs and STs in local bodies, sir. I am sure the rising the BC reservation to 42 in the local bodies may not be a big deal at all, since the provisions are made in Telangana Panchayat Raj. बीआरएस के वर्किंग सदर केटीआर और दीगर पार्टी कायदीन ने चंचलगुड़ा जेल पहुंचकर सहाफ़ियों रेवती और तन्वी यादव से मुलाकात की। साबिक़ वज़ीर सबीता इंदिरा रेड्डी, सुनीता लक्ष्मण रेड्डी और दीगर लीडरान इस मौके पर मौजूद थे। बीआरएस कायदीन ने रेवती की गिरफ्तारी को गैर मुसन्निफाना करार देते हुए कांग्रेस हुकूमत पर प्रेस की आज़ादी दबाने का इल्ज़ाम लगाया। केटीआर ने कहा कि रेवंत रेड्डी हुकूमत सहाफ़ियों को निशाना बना रही है और कई सहाफ़ियों को गैर कानूनी तौर पर गिरफ़्तार किया गया है। उन्होंने इन गिरफ़्तारियों को मीडिया पर हमला करार देते हुए कहा कि बीआरएस इन गैर जमहूरी इक़दामात के ख़िलाफ़ अपनी जद्दोजहद जारी रखेगी।
बता दें कि आज दोनों सहाफ़ियों की भी जमानत मंजूर कर ली गई। జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాసరెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, శివారెడ్డి. అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. అంటే ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే बीआरएस के सीनियर रहनुमा व साबिक वज़ीर टी हरीश राव ने कहा कि पार्टी पार्लियामेंट और रियासती असम्बली में बीसी रिजर्वेशन के लिए जिद्दोजहद जारी रखेगी। उन्होंने याद दिलाया कि केसीआर के दौरे हुकूमत ने मार्केट कमेटी चेयरमैन और डायरेक्टर्स के ओहदों पर 50% रिजर्वेशन दिया गया था और मुल्क में पहली बार बीआरएस ने शराब की दुकानों में गौड़ बरादरी के लिए रिजर्वेशन मुतारिफ कराया था। हरीश राव ने कहा कि बजट 19 मार्च को पेश किया जा रहा है और बीआरएस ने हुकूमत से 3 नुकात शामिल करने का मुतालबा किया। कहा अगर कांग्रेस वाकई बीसी बरादरी के लिए मुखलिस है तो इसे सरकारी ठेकों में 22% रिजर्वेशन देने के बीआरएस के तरमीमी मुतालबे को कबूल करना चाहिए। గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, నా మిత్రుడు, మా జిల్లా శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే, బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు. అది కరెక్ట్ కాదు. ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో, డైరెక్టర్లలో బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా బీసీల విషయం వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం. అయితే మేమేమంటున్నామంటే ఈ బిల్లులో ఒక 2 విషయాలు మీ చేతిలో ఉన్నది. ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు, ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో 3 అంశాలు మా గంగుల కమలాకర్ అన్న చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మనం పెద్ద బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే 3 అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం. ఆ 3 అంశాలు కొత్తవేం కావు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ. అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగుల గారు చెప్పినట్టు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి.
దీంట్లో ఇలా ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు. రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ. దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం. నంబర్ 1. ఒకటే నిమిషం సార్. రెండవ అంశానికి వచ్చేసి బీసీలకు సప్లాన్ అమలు చేస్తామని మీరు చెప్పారు. గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ ఎస్టీ गौरव सभ्युలు हैदराबाद की सेंट्रल जोन टास्क फोर्स की टीम ने ताजमहल होटल एबिट्स में कार्रवाई करते हुए 4 मुल्जिमान को गिरफ्तार कर लिया, जिनके कब्जे से 55,52,500 रुपये की पुरानी करेंसी, 500 और 1000 रुपये के नोट बरामद कर लिए गए। ये लोग पुरानी करेंसी को तब्दील करने की कोशिश कर रहे थे। गिरफ्तार शुदगान में सैयद मुजम्मिल हुसैन, अमजद खान, पी भास्कर एजेंट और शेख नसीमा एजेंट भी शामिल है। इन पर इल्ज़ाम है कि उन्होंने गैर कानूनी तौर पर पुरानी करेंसी को रखकर आवाम को धोखा देने की कोशिश की और इनके ख़िलाफ़ तहक़ीक़ात जारी है और मुल्ज़िमान को मज़ीद कार्रवाई के लिए एबिट्स पुलिस के हवाले कर दिया गया। BRS MLC के कविता ने तेलंगाना कानून साज कौंसिल में कांग्रेस हुकूमत पर ख़वातीन को धोखा देने का इल्ज़ाम आयद किया है कि कविता ने हुकूमत से सवाल किया कि 15 माह गुजर जाने के बावजूद ख़वातीन को कल्याण स्कीम के तहत 10 ग्राम सोना और माहाना 2500 रुपये के वजीफ़े क्यों फराहम नहीं किए गए। उन्होंने मज़ीद कहा कि रियासत में ख़वातीन जो कि 51% आबादी का हिस्सा है, वक्त आने पर हुकूमत को मुनासिब सबक सिखाएंगे। ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. సార్, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కాంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. BRS के MLCs ने तेलंगाना कानून साज कौंसिल में मिर्चियों के माले पहनकर एहतजाज किया और हुकूमत से मिर्च की फसल के लिए सपोर्ट प्राइस मुकर्रर करने का मुतालबा किया। उन्होंने कहा कि मिर्च की कीमत फ़ी कुंटल 25,000 रुपये मुकर्रर की जाए और फौरी तौर पर ख़रीदारी शुरू की जाए। एहतजाज के दौरान BRS कायदीन ने मिर्च की काश्त में नुमाया कमी पर तशवीश का इजहार किया। रिपोर्ट के मुताबिक इस सीज़न में मिर्च की काश्त 4 लाख एकड़ से घटकर 1.6 लाख एकड़ तक रह गई है, जो किसानों के लिए एक संगीन मसला है। BRS ने हुकूमत से फौरी इक़दामात का मुतालबा किया ताकि किसानों को माली बहरान से बचाया जा सके।
రాజ్యం లేదు మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి 25,000 మద్దతు ధరను చెల్లించాలి జై తెలంగాణ జై తెలంగాణ మిర్చి రైతుల్ని వెంటనే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు कांग्रेस के मुअत्तल एमएलसी 3 मार मल्लाना ने बीआरएस के वर्किंग सदर केटीआर टी हरीश राव और मजलिस के फ्लोर लीडर अकबरुद्दीन अवैसी से मुलाकात की। इस मुलाकात में मल्लाना ने इन कायदीन से दरख्वास्त की है कि वो ऐवान में बीसी रिजर्वेशन बिल के हवाले से हुकूमत के ख़िलाफ़ एक मजबूत मौक़िफ़ अपनाएं ताकि रियासत के पसमानदा तबक़ात को इंसाफ मिल सके और इनके इक़्तिसादी और समाजी हालात में बेहतरी आ सके। मल्लाना ने इन कायदीन से बीसी बिल की हिमायत की दरख्वास्त की कि वो दहली में इनके एहतजाज की हिमायत करें ताकि मरकज़ी हुकूमत बीसी बिल को क़ानूनी हैसियत दे। असम्बली में सवालात के जवाबात ना देने पर एमआईएम ने असम्बली से वॉकआउट किया। तेलंगाना असम्बली इजलास के दौरान मजलिस के कायद मुखर्रना अकबरुद्दीन अवैसी ने कहा कि कांग्रेस हुकूमत असम्बली को दुरुस्त तरीके से चलाने में नाकाम हो चुकी है और इसे गांधी भवन की तरह चला रही है। एमआईएम के अरकान ने स्पीकर से मुतालबा किया कि असम्बली कार्रवाई को ज़ाब्ते के मुताबिक चलाया जाए और अवामी मसाइल पर बहस की इजाज़त दी जाए। अकबर अवैसी ने कहा कि हुकूमत सवालात के जवाब देने से गुरेज कर रही है जो जमहूरी इक़्तिदार के खिलाफ है। This also, sir, I would just like to mention is that, sir, before 11:30 you're finishing the question hour, sir. There were still 3 to 4 minutes there, sir. This is one thing, sir. Sir, the second thing, sir, you could have postponed the question straight away. If you go to 0 hour, that means that this question is deemed to be answered. Rest of the questions. Thirdly, sir, I give one question, and the question which I have asked is being deleted. It is not the exact question that I have asked, sir. Sir, I had asked for the details of the GOs and BROs issued from the December month, sir. Sir, वो क्वेश्चन में से निकाल दिए, सर. ये कैसा है, सर? ये क्या ऐसा हाउस को रन करेंगे, सर? ये डेमोक्रेसी है, सर? Sir, at tomorrow, yesterday, sir, at 9:30 we got the agenda, sir. 9:30, sir. Before 3 o'clock, 3 a.m. in the morning, we are getting the agenda. How do we prepare, sir? And earlier, sir, there was a precedent and a parliamentary practice which this house had. All the floor leaders used to be provided with the answers of the questions which comes every day, sir. Ab aaj they are saying, sir, they will not give us the answer unless and until the Honorable Speaker reads the question, sir. Sir, I really fail to understand, sir, why this new practices. Congress is in power for so many years. 5-6 terms, sir, I have been here. Question के answer देते, sir, ऐसा करे तो कैसा, साहब आप बताइए, sir. Sir, अब हम रमजान में रोजा रहते हुए पानी नहीं पीते, हम कुछ नहीं, उठ के आके पूरा प्रिपेयर करके, नहीं भाई, हमारा रिलीजन, हमारा बिलीफ, हमारा रोजा, हमारा पर्सनल थिंग है, काम है बोलकर आ रहे. उसके बाद भी ऐसा करे तो कैसा, सर? फिर आप माइक भी नहीं दे रहे. सर, अगर ऐसा करना है बोले तो सर ठीक है, सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस एंड स्टॉपिंग द क्वेश्चंस, changing the questions, not giving the answers, and really killing the democracy and this house, sir. On the protest of this, sir,
और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं। सर आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है, असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए। बीआरएस एमएलसी के कविता ने निज़ामाबाद में बीआरएस पार्टी दफ्तर में मुनाकिदा दावत इफ्तार में शिरकत की। इस मौके पर उन्होंने मुस्लिम बरादरी को रमज़ान की मुबारकबाद दी और अमन, खुशहाली और भाईचारे के लिए दुआ की। कविता ने कहा कि रमज़ान इत्तेहाद और हमदर्दी का महीना है जो मोहब्बत और एकजहती का पैगाम देता है। उन्होंने तमाम बरादरियों के दरमियान हम आहंगी को फ़रोग़ देने पर जोर दिया, जबकि उन्होंने रेवंत हुकूमत पर भी तनकीद करते हुए कहा कि यह हुकूमत मुसलमानों को नज़रअंदाज कर रही है। उन्होंने कहा कि केसीआर की हुकूमत ने मुसलमानों के लिए कई इक़दामात किए, जबकि कांग्रेस इन्हें नज़रअंदाज कर रही है। रमज़ान के इस पाक महीने में जो ये जलसे में आज शामिल हमारे ज़िला के सदर जीवन रेड्डी साहब, हमारे एमएलए साहब बालकोंडा के प्रशांत रेड्डी साहब, हमारे निज़ामाबाद अर्बन के गणेश गुप्ता साहब और हमारे बहुत ही सीनियर लीडर बाजी रेड्डी गोवर्धन साहब और हमारे और एक सीनियर लीडर गंगाधर साहब और जलसे में शामिल हमारे नीतू किरण और एक्स जेडपी चेयरमैन विठल राव साहब और हमारे रजाक भाई है और बांसवाड़ा से आए हमारे जुबैर भाई है और यहाँ हमारे अलीम भाई, नवीद भाई, फ़हीम कुरैशी, इमरान है और बहुत ही हमारे माइनॉरिटी सारे लीडर और कैडर सभी यहाँ मौजूद है। सबको मेरा सलाम। ये हमारे लिए एक खुशी और एजाज की बात है कि हम आज इस बाबरकत महफिल में मौजूद है। रमज़ान सिर्फ एक महीना नहीं बल्कि एक दर्स है खुद पर काबू पाने का, दूसरों के लिए हमदर्दी का और एक बेहतर इंसान बनने का। मैं देख रही हूँ कि रोजा सिर्फ खाने पीने से रुकने की नाम नहीं है, बल्कि ये कुर्बानी, सब्र और एहसास का नाम है। दुनिया के तमाम मजहब हमें यही सिखाते हैं कि हम एक दूसरे के साथ मोहब्बत, एहतराम और भाईचारे के साथ रहें। आज यहाँ मौजूद होना इस बात की अलामत है कि हम सब चाहे किसी भी अकीदे से ताल्लुक रखते हो, एक दूसरे के करीब आ सकते हैं और अपनी मुश्तरका कदरों का फरोग दे सकते हैं। मैं दुआ करती हूँ कि ये मुकद्दस महीना आप सबके लिए रहमत, बरकत और सुकून का बाइस बने। ऊपर वाला आप सबकी इबादत कबूल करे और हमें एक दूसरे के लिए माज़ीद मोहब्बत और खैर काई पैदा करने की तौफीक दे। रमजान मासंलो మనం చూస్తున్నాం क्या कर रहे कांग्रेस वाले। शब्बीर भाई आए कल यहाँ पे, आके चंद कपड़े देके एक दो लोगों को राशन देके चले गए। इसका मतलब क्या है? कांग्रेस वाले खुद कबूल कर रहे कि मुसलमानों में जरूरतमंद लोग है। अगर जरूरतमंद लोग मुसलमानों में हैं तो रमजान का तोहफा आपने क्यों बंद किया? रमजान का जो गिफ्ट आपने क्यों बंद किया? रमजान के महीने में मस्जिदों को लाइटिंग के लिए, क्लीन करने के लिए, कलर डालने के लिए बीआरएस के हुकूमत में 1-1 लाख रुपए तक का भी दिया गया था। 2 साल से हम देख रहे हैं किसी भी एक मस्जिद को 1 रुपया भी कांग्रेस की सरकार ने, कांग्रेस की हुकूमत में नहीं दिया। तो असली दोस्त माइनॉरिटियों का, असली दोस्त मुसलमानों का कौन है? एक साल की कांग्रेस हुकूमत में दूध का दूध, पानी का पानी हो गया। हम सबको पता चल गया कि असली बात क्या है। और बाकी जितने भी उन्होंने वादे किए थे मुसलमानों को, उसका तो कोई पूछने की जरूरत ही नहीं है। बाकी जैसे सब लोगों के वादे गुल कर दिए, हमारे मुसलमानों को भी जो वादा दिए थे वो भी गुल कर दिए। और ऊपर से क्या करते ये सीएम साहब, जब भी देखो सुबह से शाम तक एक ही नाम जपते रहते, केसीआर केसीआर केसीआर। उनको नींद में भी केसीआर ही याद आते। इतना डर है उनके दिल में कि हमेशा केसीआर ही याद आते। और ऊपर से क्या बोलते, अजीब अजीब बातें जो अपने बुजुर्गों के लिए ना बोल सके, ऐसे बातें भी बोल के केसीआर साहब के इंसल्ट करने का कोशिश कर रहे हैं। लेकिन इंसल्ट उनका होने वाला नहीं है, क्योंकि केसीआर साहब ने जिस सच्चे दिल से तेलंगाना के आवाम के लिए काम किया, जिस मोहब्बत से
तेलंगाना के तरक्की के लिए उन्होंने काम किया, वो आप सबके दिलों में है। तो केसीआर साहब की इज्जत दिन ब दिन बढ़ रही है। जितने बातें सीएम साहब सुना रहे और भी ज्यादा उनके लिए, केसीआर साहब के लिए इज्जत लोगों के दिलों में बढ़ रही है। इज्जत और स्टेचर जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको। అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గరకు పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते। आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे, इन्हों सेम बकवास बार बार वही बोलते, सुनने का कोई फायदा नहीं है बोल के। అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు। ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు। ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట। రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే। మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు, అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లిమ్స్ కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు, క్రిస్టియన్స్ కి ఇచ్చినటువంటి మాటలు, మొత్తం సబ్బండ వర్ణాలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపం మూట కట్టుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ वापस एक बार रमजान के इस पाक महीने का सभी को मुबारकबाद देते हुए सेलव తీసుకున్నా ఉన్నాను। थैंक यू। जय तेलंगाना। भैंसा डिवीजन तानूर मंडल के मौजेपुर गांव में हिंदू वाहिनी तंजीम से वाबस्ता शरपसंदों ने तानूर मंडल तहसील दफ्तर के जूनियर असिस्टेंट अब्दुल वकील मुतवत्तिन मदीना कॉलोनी भैंसा को गाली गलौज की और लाठियों हेलमेट से दर्दोकोब करते हुए हुजूमी तशद्दुद का निशाना बनाकर फायर पढ़कर माफ़ी मांगने का मुतालबा किया, जिसकी तलब पाकर भैंसा एडिशनल एसपी अविनाश कुमार आईपीएस और तानूर सब इंस्पेक्टर ऑफ पुलिस मुकाम वाक़या पहुंचकर एक शिकायत दर्ज करके तहकीक़ात का आगाज़ कर दिया, जबकि ज़ख्मी सरकारी मुलाजिम अब्दुल वकील को भैंसा के गवर्नमेंट एरिया अस्पताल मुंतकिल किया गया, जहां भैंसा आरडीओ कोमल रेड्डी ने पहुंचकर तमाम हालात से वाकफियत हासिल की और अब्दुल वकील से मुलाकात की। इस दौरान अब्दुल वकील के रिश्तेदारों ने शदीद गम व गुस्से का इजहार किया और आरडीओ कोमल रेड्डी से मुतालबा किया कि शरपसंदों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए। उन्होंने महकमे रेवेन्यू की जानिब से भी शरपसंदों के खिलाफ शिकायत दर्ज करवाने और ज़िला आला हुकाम को इस जानिब मुतवज्जो करवाने का भी मुतालबा किया। मेरा नाम अब्दुल वकील है, मैं एमआर ऑफिस तानूर में जूनियर असिस्टेंट हूँ। मैं आरडीओ ऑफिस जो है सो फैला लेने का से गया था, वहाँ आरडीओ ऑफिस में फैला ले लेके तानूर मंडल को ऑफिस को जा रहा था। जाते जाते बोरगांव पे जो है सो 5 बच्चे हिंदवानी के रोक के जो है सो मारना शुरू कर दिया। मैं बोला कहीं को मार रहे, बोले तो फैला जो है सो एक कपड़े में बन के लाते कि बोले तो मारना शुरू कर दिए। अरे मैं बोला मैं रोजे में भाई नको मारो, क्या है? तो ऑफिस में आके ऑफिस में बात करो हमारे तहसीलदार साहब से, बोले तो वो नहीं बोल के सीधा मारना, लकड़ी से मारे और हेलमेट से मारे और जो है सो पीठ पे पूरे जख्म है, हाथों और पैरों पे भी ऊपर पूरे मार है। ये जो है सो बोरगांव में मारे। कितने बच्चे थे? 5 बच्चे हैं। 5 बच्चे गाड़ियाँ पे थे? जी, नहीं गाड़ियाँ नहीं है, एक गाड़ी ऑटो था जी, और जो है सो दूसरे बच्चे जो है सो ठहर के थे। किसी को पहचानते? नाम भाई? नाम वो हमारे दूसरे बच्चों का मालूम नहीं, वो नाम नहीं मालूम। अच्छा, वाले बच्चों को कितने बजे वाक़या हुआ ये जो है सो तकरीबन 12-12 बजे। अब यहाँ से तुम रिकॉर्ड्स लेके तानूर मंडल को जा रहे थे बोरगांव को? अब वहाँ से ड्यूटी करते थे? ड्यूटी में जा रहा था। सीनियर असिस्टेंट है वहाँ पे? जूनियर असिस्टेंट है। अच्छी बात, रिकॉर्ड लेके ये आरडीओ साहब को बोले आप कंप्लेंट करें? साहब के मीटिंग में थे, तो उनके असिस्टेंट साहब को बोले तुम्हारी तरफ से पिटीशन दिए तानूर में? हाँ, तानूर में दिए। दे देंगे। लकड़ियाँ से और हेलमेट से मारे, कुछ बोले खास और कुछ तो भी कुछ भी नहीं बोले। तहसीलदार साहब का नाम क्या है? लिंगा मूर्ति। मुस्लिम पटसल्ला कमेटी निज़ामाबाद ने आज NTR चौराहा कलेक्टर ग्राउंड के करीब एहतजाजी धरना मुनज़्ज़म किया। ये धरना ऑल इंडिया मुस्लिम पटसल्ला बोर्ड के चलो जंतर मंतर दहली एहतजाज की हिमायत में और मरकज़ी हुकूमत के वक्फ़ तरमीम बिल की मुखालिफत में मुनक़िद हुआ। इसमें मुख्तलिफ़ अक़लियती जमातों, समाजी कारकुनों, तालीमी याफ्ता अफराद, सेकुलर जहन रखने वालों और अवाम की बड़ी तादाद ने शिरकत की। एहतजाज में मसाजिद, क़ब्रस्तान, दरगाहों, मदारिस और गरीब मुस्लिम ख़ानदानों के तहफ़्फ़ुज़ के लिए आवाज़ बुलंद की गई। मौजूदा मुस्लिम पटसल्ला बोर्ड कमेटी ने वक्फ़ तरमीम बिल के ख़िलाफ़ ज़िला कलेक्टर को एक मेमोरेंडम हवाले किया।
जब तक जितने साल इख्तियार किया है मुसलमानों के और सेकुलर वोटों को लेकर इख्तियार किया, लेकिन आज जब वक्ती औकाफी जायदादों को बचाने की, वक्फ बिल के खिलाफ ठहरने की, इन लोगों ने बजाय वक्फ बिल में सेकुलरिज्म का साथ देने का इन लोगों ने साथ दिया है फिरका परस्तों का, मुतासिब लोगों का। मुख्तसर ये कि आज ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड दिल्ली में जंतर मंतर पर बैठी हुई है, तो आज निजामाबाद में भी यहाँ के मुसलमान एहतजाज कर रहे हैं कि औकाफी बिल के औकाफी जायदादों के खिलाफ जो बिल लाया जा रहा है, हम सब ये मुतालबा करते हैं कि उस बिल को वापस enacted. It will be a huge loss to Muslims. A call for given by All India Muslim Personal Law Board stating that we are not supporting this bill and we are opposing this bill because it will be governed by the central government, and this central government is betraying Muslims and they are anti-Muslims and giving these kind of bills so that the properties of Waqf will be taken over by the government. And if it is taken over, we are less in numbers. The reason they are doing these things now, irrespective of caste and creed, many of the people have gathered over here for the agitation. Now this agitation will not stop. This agitation is just started, and this agitation will go to Delhi, and the Prime Minister like Modi has to dissolve this bill and has to destroy this bill so that this amendment bill will be a huge loss to Muslims. Apart from that, yesterday there is a news, कल एक न्यूज़ में देखा गया है 290 मदारिस को बंद किया गया है उत्तर प्रदेश में, और ये जो 290 बीआरएस एमएलए जगदीश शेट्टी की जानिब से असेंबली स्पीकर के खिलाफ बदज़बानी करने पर जहीराबाद में कांग्रेस पार्टी के कायदीन ने आईबी गेस्ट हाउस से एक रैली निकालते हुए डॉक्टर अंबेडकर चौराहे पर जगदीश शेट्टी का अलामती पुतला नजर आतिश किया। इस मौके पर कांग्रेस कायदीन ने बीआरएस मुर्दाबाद के नारे लगाए। जहीराबाद कांग्रेस पार्टी असेंबली इंचार्ज चंद्रशेखर ने मीडिया से बात करते हुए कहा कि जगदीश शेट्टी के खिलाफ एससी और बीसी एक्ट के तहत मुकदमा दर्ज कराया जाए और इन्हें जेल भेजा जाए। इस एहतजाज में साबिक़ा वाइस चेयरमैन मोहम्मद ख्वाजा मियाँ, महिला मोर्चा इंचार्ज जहीराबाद हल्का अस्मा तबस्सुम, यूथ कांग्रेस लीडर्स नरेश गौड़ और दीगर यूथ कांग्रेस के लीडर्स भी मौजूद थे। జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిందో అది ఆయన అహంకారానికి గుర్తింపు. స్పీకర్ చైర్లో ఒక దళిత నాయకుడు ఉన్నాడని తెలిసి గతంలో ఎవరు ఏదో కూడా స్పీకర్ మాట్లాడే ధైర్యం చేయలేదు, అట్లాంటి సంస్కృతి లేదు. కానీ స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా ఒక అహంకారంతో ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిందో ఆ రోజు మొత్తానికి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది వచ్చే తరాల వారికి ఎవరికైతే అహంకారంతో ఈరోజు నాయకత్వం చేస్తున్నారో వాళ్ళకు రేపటి ఎన్నికల్లో కానీ ఇంకో ఏ ఎన్నికలు వచ్చినా ఈ అహంకారం ఉన్న నాయకులను
పొందబెట్టే ప్రోగ్రాం తప్పకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియపరచడానికి ఈరోజు ఈ నిరసన వ్యక్తపరుస్తున్నాం. ఈ నిరసన ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఈరోజు డైరెక్షన్ ఇచ్చిందో దానికి పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మహిళా కార్యకర్తలు, తర్వాత యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఖబర్దార్ రేపటి తర్వాత ఎవడైనా ఇక్కడ కూడా ఎవడైనా అహంకారాన్ని కనిపించేస్తే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. आखिर में सुर्खियां और एक बार। चरलापल्ली रेलवे टर्मिनल का नाम पोती श्री रामलू रखने की तजवीज़, वज़ीर आला रेवंत रेड्डी का असेंबली में ऐलान। वक्फ बिल के खिलाफ मुस्लिम पर्सनल लॉ बोर्ड का दिल्ली में एहतजाज, बैरिस्टर अवैसी की शिरकत। तेलंगाना असेंबली में रिजर्वेशन से मुताल्लिक़ 3 अहम बिल किए गए पेश। बीसी रिजर्वेशन पर असेंबली में गर्मा गर्म बहस, अकबर अवैसी ने पूनम प्रभाकर के बयान पर ताउन का किया ऐलान। बीआरएस कायदीन ने चंचलगुड़ा जेल पहुंचकर 2 खवातीन सहाफ़ियों से की मुलाकात और हुकूमत पर मीडिया को दबाने का लगाया इल्ज़ाम। तेलंगाना असेंबली में बीआरएस ने बीसी रिजर्वेशन बिल का किया खैर मकदम, हुकूमत से मज़ीद इक़दामात का मुतालबा। सवालात के जवाबात ना देने पर एमआईएम ने असेंबली से किया वॉकआउट। ख़वातीन से किए गए वादों को पूरा किया जाए, के कविता का काउंसिल में हुकूमत से मुतालबा। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। रियाज इस्लामिक स्कूल, तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िर कुरान क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435। अल रियाज टूर्स एंड ट्रैवल्स, नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीज़ा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन। विजिट वीज़ा और उम्रा वीज़ा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी।